ఆథరైజేషన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలి అనేది ఈ సెషన్లో చూస్తాం. మరి ఆథరైజేషన్ని మీరు ప్రీవియస్ సెషన్లో కూడా ఇచ్చినారు. ఒక పర్టికులర్ ఫోల్డర్లో ఆ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్కి లేదంటే వెబ్ పేజెస్ అన్నిటికీ కూడా సెక్యూరిటీ ఇచ్చేదానికి ఆ ఫోల్డర్లో మీరు web.config ఫైల్ని కాన్ఫిగర్ చేసి సో వాటికన్నిటికీ కూడా ఆథరైజేషన్ ఇచ్చి సెక్యూరిటీ మెయింటెనెన్స్ అనేది ప్లేస్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడ ఆథరైజేషన్ ద్వారా ఏ రిసోర్సెస్ ఆ యూజర్స్కి అలో చేయాలి అనేది మనం సెట్ చేస్తాం అన్నమాట. మరి ఆథరైజేషన్ అనేది ఏ టైప్ ఆఫ్ అథెంటికేషన్కైనా సరే ఒకే విధంగా ఉంటుంది. అంటే ఫార్మ్స్ కావచ్చు, విండోస్ కావచ్చు, లేదంటే .NET పాస్పోర్ట్ అథెంటికేషన్కి కావచ్చు, అన్నిటికీ కూడా సేమ్ వేలో మనం సెట్ చేసుకుంటాం. మరి ఇక్కడ ఈ కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు 2 వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్ యూజ్ చేస్తాం. ఒకటి క్వశ్చన్ మార్క్, రెండోది స్టార్. క్వశ్చన్ మార్క్ అంటే అన్అథెంటికేటెడ్ యూజర్స్ అని అర్థం. స్టార్ అంటే రిప్రజెంట్స్ ఆల్ యూజర్స్, అంటే అథెంటికేటెడ్, అన్అథెంటికేటెడ్ టోటల్గా అని అర్థం. మరి మనం ఈ యొక్క సీక్రెట్ ఫైల్స్ అనే డైరెక్టరీలో web.config ఫైల్ని ప్రీవియస్ సెషన్లోనే ప్లేస్ చేస్తున్నాం. మనం లాగిన్ కంట్రోల్స్ క్రియేట్ చేసేటప్పుడే ప్లేస్ చేస్తున్నాం. మరి ఇక్కడ ఆథరైజేషన్ ఇచ్చి ఈ ఆథరైజేషన్ కింద ఇది కామెంట్స్లో పెట్టేశానండి, ఇవి లేదు, మళ్ళీ కామెంట్స్ తీసేసి మళ్ళీ చూద్దాం. ముందరగానే టైప్ చేసి పెట్టున్నాను. డినే యూజర్స్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అన్నాం. మరి డినే యూజర్స్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్ అంటే అన్ఆథరైజ్డ్ యూజర్స్ యాక్సెస్ అయ్యేదానికి లేదు. ఎక్కడ యాక్సెస్ అయ్యేదానికి? ఈ సీక్రెట్ ఫైల్స్ అనే ఫోల్డర్ కింద ఉండే ఏ వెబ్ ఫామ్లోకైనా యాక్సెస్ అయ్యేదానికి లేదు. కంపల్సరీగా లాగిన్ కావాలి, ఆథరైజ్డ్ యూజర్ ద్వారానే యాక్సెస్ కావాలి అని అర్థం. సో అందుకనే మనం వీటిని దేన్ని రన్ చేసినా సరే లాగిన్ ఫామ్లోకి వెళ్తాం. లాగిన్ ఫామ్ నుంచి మళ్ళీ ఆథరైజేషన్ తోటి ఇక్కడికి రావడం జరుగుతుంది. ఓకే, ఆథరైజ్డ్ యూజర్గా. మరి ఇలా కాకుండా ఈ కామెంట్స్ తీసేసి ఇవి యూజ్ చేసామనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అలో యూజర్స్ ఈక్వల్ టు జేఎన్ అనే యూజర్ని మాత్రమే అలో చేస్తుంది. డినే యూజర్స్ స్టార్ అన్నాం అంటే ఇక్కడ జేఎన్ అనే యూజర్ తప్ప మిగతా యూజర్స్ అందరూ ఎవరైనా సరే యాక్సెస్ అయ్యేదానికి లేదు అని అర్థం. ఓకే, ఇవి తీసేసేయండి. ఈ రెండు ప్లేస్ చేసినట్లయితే అప్పుడు మీకు తెలుస్తుంది ఓన్లీ జేఎన్ అనే యూజర్ మాత్రం యాక్సెస్ అవుతాడు, మిగతా ఏ యూజర్ అయినా సరే యాక్సెస్ అయ్యేదానికి లేదు అని అర్థం అన్నమాట. మరి అలో రోల్స్ అడ్మినిస్ట్రేటర్ రోల్స్ కల యూజర్స్ మాత్రమే యాక్సెస్ అయ్యేదానికి ఈ విధంగా మనం సెట్ చేయొచ్చు. సో ఆ విధంగా అలో డినే ద్వారా మనం ఏ యూజర్స్ యాక్సెస్ కావాలి, ఏ యూజర్స్ యాక్సెస్ కాకూడదు అనేది ఈజీగా మనం సెట్ చేయొచ్చు. ఓకే, నేను సింపుల్గా వీటిని రిమూవ్ చేస్తున్నాను. అలానే మీరు లొకేషన్ ద్వారా కూడా మీరు ఈ విధంగా సెట్ చేయొచ్చు. ఈ యొక్క కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ మీరు ఇచ్చినట్టు ఆథరైజేషన్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ సెట్టింగ్స్ ఏ లొకేషన్కి, ఫర్ ఎగ్జాంపుల్ లొకేషన్ పాత్ ఈక్వల్ టు secret.aspx దీనికి మాత్రమే వర్తిస్తాయి అన్నమాట. ఇది మాత్రమే సెక్యూరిటీగా ఉంటుంది. మరి అలా కాకుండా లొకేషన్ పాత్ ఈక్వల్ టు సీక్రెట్ ఫైల్స్ ఈ ఫోల్డర్ మొత్తానికి వర్తిస్తుంది. సో బై డిఫాల్ట్ అయితే ఆ ఫోల్డర్లో ఉన్న అంటే ఈ లొకేషన్ అనేది మెన్షన్ చేయకపోతే ఈ యొక్క web.config ఫైల్ ఏ
డైరెక్టరీ కింద ఉందో ఆ డైరెక్టరీలో ఉండేటివన్నీ ఈ యొక్క ఆథరైజేషన్ కిందకి వస్తాయి. అలా కాకుండా మీరు పర్టికులర్ లొకేషన్ కూడా ఈ విధంగా ఇచ్చి మెయింటైన్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇవన్నీ ఇట్లా రకరకాల సెట్టింగ్స్ ఇచ్చిన తర్వాత మీరు రన్ చేసి చూడండి ఎలా అనేది తెలుస్తుంది. ఆథరైజేషన్ ఏ విధంగా ఆ యూజర్స్కి ఆథరైజేషన్ ఇవ్వగలుగుతుంది అనేది క్లియర్గా తెలుస్తుంది అనమాట. ఓకే, మనం నెక్స్ట్ సెషన్లో మెంబర్షిప్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలో చూస్తాం.